మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, రాష్ట్రాలపై వేసిన భారాన్ని తగ్గించాలని, మొత్తం నిధులు కేంద్రమే భరించాలని మాట్లాడుతున్న పీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామ్ భూపాల్. మామూలు ఉపాధి హామీ అంటేనే పల్లెల్లో కరువు పనులు అని అంటుంటాం. అంటే దీని పథకమే కరువులో ఉండేటువంటి కూలీలకు పనులు కల్పించడం. అందుకని ఈ పథకాన్ని గత 18 ఏళ్ల క్రితం ప్రారంభించినప్పుడు దేశంలో బాగా అత్యధిక కరువు ఎక్కువ రాయలసీమ జిల్లాలో, మన పక్కనే ఉండే అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారి ఈ కరువు పనులు ప్రారంభించినారు. ఇప్పటికీ కరువులు వరుసగా జరుగుతున్నాయి. రోజు మనం చూస్తాం. మన జిల్లాలోనే ఆలూరు, ఆస్పరి ఇట్లాంటి ప్రాంతాల నుంచి గ్రామాలే కరువులో ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లిపోతుంటారు. కరువు పోలేదు కాబట్టి ఈ పథకాన్ని మరింత కాలం కొనసాగించాల్సిన అవసరం కేంద్రానికి గాని రాష్ట్రానికి గాని ఉంది. కానీ ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది. అంటే కరువు పనులను రద్దు చేసింది. ఎందుకని రద్దు చేసింది? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అధికారులు గాని లేదా అధికారుల ద్వారా ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం ఏంటంటే, ఈ పథకాన్ని గతంలో 100 రోజులు పని పెట్టేవాళ్ళు ఇప్పుడు 125 రోజులు పనులు పెడుతున్నాం, అందుకని ఇంకా పనులు పెంచినాం అని చెప్పేసి రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. కరువు పని అనేది గతంలో ఉండే చట్ట ప్రకారం, అంటే నరేంద్ర మోడీ గారు రద్దు చేయక ముందుండే చట్ట ప్రకారం పని పెట్టడం అనేది ప్రభుత్వ బాధ్యత. పనిని పొందడం అనేది కార్మికుడు హక్కు. చట్టబద్దంగా ప్రభుత్వం పని పెట్టకపోతే ఉపాధి కూలీలకు పని పెట్టనందుకు కూడా కూలి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అది చట్టంలో ఉంది. కార్మికుడు ఎవరైనా వ్యవసాయ కూలి నా కరువు పనులు పెట్టలేదు అని ప్రభుత్వానికి కనుక అర్జీ పెట్టుకుంటే, కరువు పనులు ఎందుకు పెట్టుకోలేదో జవాబు చెప్పుకోవాలి అధికారులు గాని ప్రభుత్వం గాని. అది చట్టపరంగా కార్మికుడికి ఇచ్చిన హక్కు. ఇప్పుడేం చేసినాడు నరేంద్ర మోడీ గారంటే, ఆ హక్కును లేకుండా చేసినాడు. నువ్వు కరువు పని పెట్టడం అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యం మీద, వాళ్ళు పెట్టే భిక్షం మీద ఆధారపడి ఉంటది. కార్మికులు ఈరోజు మాకు కరువు వచ్చింది, గ్రామాలంతా కరువు వచ్చింది కాబట్టి పనులు పెట్టండి అంటే పెట్టరు. వాళ్ళ దగ్గర డబ్బులుంటే పెడతారు, డబ్బులు లేకపోతే పెట్టరు. అది కొత్త చట్టంలో ఉండేది. డబ్బులు లేకపోతే పని పెట్టరంటే డబ్బులు ఉండవు మనలాంటలో పెట్టడానికి. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు గాజులకి అబద్దాన్ని చెప్తున్నారు. 125 రోజులు మేము పనులు పెడతామని. 125 రోజులు పనులు పెట్టాలంటే ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది 1వ తారీఖు నుంచి. మనం కూడా టీవీల్లో, పేపర్లో చూస్తుంటాం. బడ్జెట్ పెట్టినారు అంటే వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏమేమి డిపార్ట్మెంట్లకు ఎంతెంత ఖర్చు పెడతామని చెప్పినారు. గ్రామీణ ఉపాధిలో 125 రోజులు పని పెడితే దేశవ్యాప్తంగా ఉండే జాబ్ కార్డు, అంటే గ్రామీణ ఉపాధి కూలీల గుర్తింపు కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు ఉన్నోళ్ళకి గనక పని పెట్టాలంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కేంద్రం. 3 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు బడ్జెట్లు ఎంత ఇచ్చినారు? 92,000 కోట్లు ఇచ్చినారు. ఈ 92,000 కోట్లలో 18,000 కోట్లు పోయిన సంవత్సరం పెండింగ్ ఉండే బిల్లులు. అవి పోతే ఎంత? పోయినసారి కేటాయించిన 80,000 కోట్లలోనే ఇంకో 8,000 కోట్లు తగ్గుతుంది. అంటే పోయినసారి కంటే తక్కువ డబ్బులు ఇచ్చి పోయినసారి కంటే ఎక్కువ పనులు పెడుతున్నామంటే అర్థం ఏంది? పచ్చి మోసం. ఈ మోసాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేయడం అనేది వాళ్ళకు పుట్టిన పెద్ద కళ. అది అబద్దాలు చెప్పుకోవడం, తమ్మిని బమ్మి చేసి ప్రచారం చేయడం. వాళ్ళ చేతిలో పత్రికలు, మీడియా ఉంది కాబట్టి లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించడం అనేది మోడీకి కళ. కానీ మోడీకి ఆ కళ ఉంటే ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడుకి ఏమైంది? సీనియర్ రాజకీయ నాయకుడు. అందులో ఈ దేశంలో ఈ పథకం వల్ల బాగా అంతో ఇంతో కేంద్రం డబ్బులు వచ్చే రాష్ట్రాల్లో మంది ముందుంది. ప్రతి సంవత్సరం మన రాష్ట్రానికి ఉపాధి హామీ ద్వారా 6,000 కోట్లు వస్తాయి. ఈ 6,000 కోట్లు వచ్చినాయి కాబట్టి గ్రామాల్లో పనులు దొరుకుతున్నాయి. గ్రామంలో అంతో ఇంతో రోడ్లు, కనీసం ఆ పంచాయతీ ఆఫీసు, మన అంగన్వాడీ సెంటరు, హెల్త్ సెంటరు, గ్రామ సచివాలయం లాంటివి కట్టుకున్నారు. మురిక్కాలు వేసినారు. అన్నిటికంటే ముఖ్యంగా పేద రైతులకు మనలాంటి ప్రాంతాల్లో డ్రిప్, స్ప్రింక్లర్స్ ద్వారా కనీసం కొంతమేరకైనా వ్యవసాయం చేసుకుని బతుకుతాం. ఈరోజు ఎందుకని ఉల్లి పెరిగింది మన జిల్లాలో? ఎందుకని అంతో ఇంతో టమాటా పంటలు పెరుగుతున్నాయి? అంతో ఇంతో ఉద్యాన పంటలు ఎందుకని రాయలసీమ జిల్లాలో పెరుగుతున్నాయి? ఉపాధి హామీ పథకం ఉంది కాబట్టి ఆ పథకం నుంచి కొన్ని నిధులు ఉపాధి హామీ ద్వారా రైతులకు ఉపయోగపడినాయి కాబట్టి మాత్రం పంటలు పండించుకుంటున్నాం. 30 ఏళ్ల ఈ పథకం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రద్దు చేయడం వల్ల ఉద్యాన పంటలకు రేపు భవిష్యత్తు ఉండదు. మన జిల్లాలో ఉల్లి గాని,
ఇప్పుడు పండించిన ఏ పంటలకు కూడా కొత్త పంటలకు నయా పైసా మనకు సహాయం కేంద్రం నుంచి రాదని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. 6,000 కోట్లు నష్టపోతానని తెలుసు. అయినా భజన తగ్గించడంలా రోజు పగులు మామూలు మనం దేవాలయాల్లో రాత్రిపూట భజన చేసే వాళ్ళని చూస్తాం మోక్షం కోసం. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగులు తేడా లేకుండా భజన చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారిని. ఈ భజన చేయడంలో కారణం ఏమిటంటే నాకంటే కొత్త భజన పరుడు ఇంకెక్కువ చేస్తాడేమో, ఆయన 2 పూటలు చేస్తే 4 పూటలు భజన చేయాలని చెప్పేసి ఇప్పుడు ఇద్దరు పోటీలు పడుతున్నారు. ఆ పక్క జనసేన పవన్ కళ్యాణ్, ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు పోటీలు పడి నరేంద్ర మోడీ భజన చేసి ఏం సాధించినారు? ఈరోజు మనం చెప్పడం కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక అంటే సహజంగా అధికార పార్టీకి అనుకూలం అని అనుకుంటుంటారు. ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పింది, ఇప్పుడు పెట్టిన కేంద్ర బడ్జెట్ వల్ల మన రాష్ట్రానికి అన్ని పథకాలకు కలిపి 14,000 కోట్ల రూపాయల నోటు వస్తుంది అని. ఈ నోటును మీరు ఎక్కడ భర్తీ చేస్తారో చెప్పాలి. ఈరోజు 14,000 కోట్లు మనకు రావాల్సిన డబ్బు కేంద్ర బడ్జెట్ నుంచి ఈ రాష్ట్రానికి రావడం లేదు అని పత్రికలు చెప్తున్నాయి. ఈ పత్రికలు చెప్పిన దాంట్లో ఈ 14,000 కోట్లను మీరు ఎక్కడి నుంచి భర్తీ చేస్తారు? కేంద్రం నుంచి రాకపోతే ఏం చేయాలా? రాష్ట్రం భర్తీ చేయాలా? అంటే భర్తీ చేయడం అంటే భారం వేయాలా? భారం వేయడం అంటే ఉద్యోగుల మీద, ప్రజల మీద, వ్యాపారుల మీద ఏదో రకంగా పన్నులు పెంచుతాడు. ఇప్పటికే పెంచుతున్నాడు, చూస్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్ రేట్లు పెంచేసినాడు. రిజిస్టర్ ఆఫీస్ కాడ ఛార్జీలు పెంచితే మనకు కనపడుతుంది కాబట్టి రిజిస్టర్ ఆఫీస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి ఆడ పెంచినాడు? భూముల విలువ పెంచినాడు. మనకు 2 ఎకరాలు ఉందనుకోండి, 2 ఎకరాల భూమి ఇంతకుముందు 7 లక్షలకు అమ్ముతున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ 7 లక్షల్ని 9 లక్షలు చేసినాడు. ఈ పొరపాటున మనం మన ఇంట్లో అవసరానికో, పెళ్లికో, పేరెంటానికో, ఆరోగ్యానికో అమ్మినామనుకో, కొన్నోళ్ళకి ఎంత అవుతుంది? ఇప్పుడు 9 లక్షల రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఫీజులు కట్టాలా. వాడు కొనలేడు, ఈడ అమ్మలేడు. అంటే రిజిస్టర్ ఆఫీసుల్లో ఛార్జీలు పెంచకుండా భూముల వాల్యూ పెంచి తద్వారా 1,000 కోట్ల రూపాయల్ని భర్తీ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇవో మనం అడుగుతున్నాం, తెలుగుదేశం అభిమానులు గాని, జనసేన కార్యకర్తలు గాని మీరు ఆలోచించండి. ఉపాధి హామీ పథకం పోతే నరేంద్ర మోడీకి పోయేది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఆయనకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకవేళ గాలి బాగుంటే చంద్రబాబు నాయుడు గారి పొత్తు పెట్టుకోవడం వల్ల 4 సీట్లు వస్తాయి. రేపు గాలి లేకపోతే ఉన్న 4 కూడా పోతాయి. ఆయన ఏం పోయేది లేదు. ఈ 4 వచ్చినా పెద్ద లెక్కలేదు, పోయినా పెద్ద లెక్కలేదు. కానీ పోయేది ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది పుట్టమునుగుతుంది. ఆయనతో పాటు పడవలో ప్రయాణం చేసిన జనసేన పవన్ కళ్యాణ్ గారు పోతారు. మీరు పోవాలనుకుంటే ఈ పథకం పోవాలని కోరుకోండి. లేదు మీరు అధికారంలో ఉండాలనుకుంటే కేంద్రం ఎందుకు ఈ పథకాన్ని రద్దు చేసినారో నిలయల. ఆ పని చేయడంలా, వాళ్ళు చేయడంలా.